ఎందుకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లోనూ ప్రజానీకం ముగిలుతా ఉన్నారు అనే దాని మీద ఒకసారి వెనక్కి వెళ్తే, అస్పృశ్యత అంటరానితనం ఉన్న రోజుల్లో ఈ భారతావనిలో మూతికి మొత్తం మొలకి తాటాకు కట్టుకొని ఈ సమాజంలో అంటరానితనానికి నిలువు అర్థంగా ఎక్కడికి వెళ్తే అక్కడ అస్పృశ్యతతో ఈ అస్పృశ్యతకు అంటరానితనానికి ఎదుర్కోవటం, చదువుకోవడానికి ఆస్కారం లేకుండా అందరితో సమానంగా చదవడానికి కూడా అవకాశాలు లేనటువంటి పరిస్థితిలో ఒక భారతదేశంలో కానీ ప్రపంచంలోనే ఒక మేధావిగా వెలుగొందడానికి అనేక అవమానాలను ఎదుర్కొన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చెప్పుకోవాలి. అట్టడుగున్నటువంటి కులంలో పుట్టినటువంటి మహనీయుడు ఈ రాజ్యాంగ వ్యవస్థకు రూపకల్పగా, ఒక శిల్పిగా సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలను సమానంగా బ్రతకడానికి అంటే దాన్ని ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీ అధికారంలోకి వస్తే వాటిని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ దేశం విచ్ఛేదం కావటల్లా, ఎంతమంది ఏది చెప్పినా, ఏ వ్యవస్థ ముందుకొచ్చినా, రాజకీయ పార్టీలు రాజకీయాల్లో ముందుకొచ్చి ప్రభుత్వాలు ఏలుబడి చేసినా బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగ వ్యవస్థ ద్వారానే పరిపాలన చేయాలి. కుల మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా ఇది జరగాలని చెప్పి నిర్ణయించుకొని ఇంత బహుతమైన కార్యక్రమాన్ని మీ అందరి చేతుల మీదుగా మీ అందరూ చూస్తుండగా మన ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ కాంస్య విగ్రహాన్ని మనం ఈరోజు నిజంగా ఆవిష్కరించుకోవడం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తా ఉన్నాం. నా పేరు బొనిగిల జయసన్ బాబు, అడ్వకేటు. అలాగే 89 నుంచి కూడా మా కీర్తి శిష్యులు బొనిగిల అశోక్ కుమార్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఆయనతో పాటు సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ మరి లాయర్ వృత్తిలో కూడా నేను జిల్లా కోర్టులో పనిచేస్తూ, అలాగే అన్నయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆయన అధ్యక్షుడిగా పనిచేసేటప్పుడు నేను కూడా ఆయన వెన్నంటుండి ఆయన చేసే క్రియల్లో నేను కూడా పార్టీ క్రియల్లో నేను కూడా పాల్గొంటూ ఉంటాను. అలాగే నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి దగ్గర నుంచి కూడా, అలాగే రోసీ గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 10 ఏళ్ళు సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది. అలాగే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్, అలాగే మరి గౌరవ శాసనసభ్యుల ఆశీస్సులతోటి ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ, నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మరి గతంలో మరి కీర్తి శిష్యులు బొనిగిల అశోక్ కుమార్ గారు, మరి కొంతమంది సలగల రాజశేఖర్ గారు, అలాగే సత్యనారాయణ బాబు గారు, అలాగే పెద్దబ్బాయి గారు అని కొంతమంది మరి కమిటీగా ఏర్పడి ఆ రోజు 69లో అంబేద్కర్ భావజాలాలు తెలియనటువంటి రోజుల్లోనే మరి 69లో ఇక్కడ మరి చీరాల నడిబొట్లో రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మరి అంబేద్కర్ గారు ఆ రోజు మరి ఈ చీరాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి అంబేద్కర్ గారిని ఇక్కడ ఈ విగ్రహాన్ని ఆరాధించడం జరుగుతూ ఉంది. మరి ఈ తరుణంలో మరి చీరాల నియోజకవర్గంలో మరి అందరూ కూడా ప్రజా సంఘాల వాళ్ళు కానివ్వండి ఎంతో పోరాటం చేశారు ఇక్కడ కాంస్య విగ్రహం పెట్టాలని. అలాగే ఎంతోమంది పార్టీ నాయకులు, అన్ని పార్టీ నాయకులు కూడా మరి కాంస్య విగ్రహం పెట్టాలని చెప్పని ఒక పెద్ద కోరిక, డ్రీమ్ ఉండేది. మరి దాన్ని మేము కౌన్సిల్లో మరి పెద్దలు గౌరవ శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే గారి నోటీసులో మేము కాంస్య విగ్రహం పెట్టాలి మా కౌన్సిల్ ద్వారా అంటే, మరి గౌరవ శాసనసభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి గారు, వెంకటేష్ బాబు గారు మా కోరికను మన్నించి మరి కౌన్సిల్లో తీర్మానం చేయించి మరి కౌన్సిల్స్ ఆదేశాల మేరకు ఇక్కడ 12.5 అడుగు కాంస్య విగ్రహం 30 లక్షల రూపాయలతోటి ఇక్కడ పెట్టి, అక్కడ ఉన్నటువంటి పనులు కూడా మరి 10 లక్షల రూపాయలతోటి వెచ్చించి ఈరోజు చీరాల నడిబొడ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి ప్రపంచ మేధావి ఆయన విగ్రహాన్ని ఇక్కడ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది చీరాల నియోజకవర్గంలో ఒక కళ. ఆ కళని మరి గౌరవ శాసనసభ్యులు మరి కరణం బలరామ కృష్ణమూర్తి గారు, వారి ఆశయాలు మరి పునికి పుచ్చుకున్నటువంటి వెంకటేష్ బాబు గారు కూడా ఇద్దరు కలిసి ఈరోజు ప్రజల ఈ చీరాల నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ వాళ్ళందరి కులాలకి, మతాలకి అతీతంగా ఈరోజు సేవలు అందిస్తూ ఈరోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అనేది చీరాల నియోజకవర్గానికి ఒక పండుగ దినంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయటంలో కులాలకి సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేకుండా పెద్ద ఆయన మంచి మనసుతోటి ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది మా అదృష్టంగా భావిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగులతోటి 404 కోట్ల రూపాయలతోటి
అక్కడ అమరావతిలో ఏర్పాటు చేస్తే ఇక్కడ బలరామకృష్ణమూర్తి గారు 12.5 అడుగు కాంస విగ్రహాన్ని 30 లక్షల రూపాయలు పెట్టి వెచ్చించి చీరాల వారి కోరిక మేరకు కౌన్సిల్ వారి తీర్మానం మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశయాలు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అంబేద్కర్ రాజ్యాంగంలో నిర్మించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏ అయితే విషయాలు ఉన్నాయో అంటరాని తనాన్ని ఉండకూడదు, పేదరికాన్ని నిర్మూలించాలా, పేదవాడు కూడా చదువుకోవాలా, పేదవాడు కూడా ఉద్యోగం చేసుకోవాలా, పేదవాళ్ళు కూడా మంచి మంచి ఉన్నత స్థాయిలో స్టేట్స్ వెళ్ళి కూడా మంచి ఉద్యోగాలు సంపాదించినటువంటి మరి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ అతనికి బలము జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ బీసీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వాళ్ళే బలంగా వారే నా ఓటు అని చెప్పని ఈరోజు నినాదం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగపరమైనటువంటి అన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.